ఓం శాంతి 14/7/2024 ప్రాంతం మురళి. ఓం శాంతి. బాప్ దాదా రివైజ్ కోర్సు 25/11/2000 సంవత్సరం. సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఓం శాంతి. ఈ బ్రాహ్మణ ప్రపంచం యొక్క ప్రతి ఆత్మ విశేష ఆత్మ. చూడటానికైతే అతి సాధారణ ఆత్మలుగా అనిపిస్తారు, కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో ఉన్న అన్నింటికన్నా అతి పెద్ద విశేషత ఏమిటంటే పరమాత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు. 90 సంవత్సరాల వృద్ధులైన అనారోగ్యంతో ఉన్నా కానీ పరమాత్మను గ్రహించే దివ్య బుద్ధి, దివ్య నేత్రము బ్రహ్మనాత్మలకు తప్ప ప్రసిద్ధులైన విఐపీలకు కూడా లేవు. బాబాను గుర్తించే ఈ నేత్రము, గుర్తించే బుద్ధి మీకు తప్ప మరెవ్వరికీ ప్రార్థించలేవు. వరదానము: సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండే గుర్తించి పారదోలే మాయాజిత్ భవ. మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది, కానీ మాయ పని రావటము మరియు మీ పని దాన్ని దూరం నుండే పారదోలటము. మాయ రావటము మరియు మిమ్మల్ని కదిలించటము, అప్పుడు మీరు పారదోలుట, ఇదంతా కూడా టైం వేస్ట్ అయినట్టే. అందుకే సైలెన్స్ సాధనాల ద్వారా ఇది మాయ అని మీరు దూరం నుండే గుర్తించండి. దాన్ని దగ్గరకు రానివ్వకండి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇప్పుడైతే పురుషార్థిని అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు చేస్తున్నట్టు. తర్వాత మళ్ళీ విసిగిపోతారు. అందుకే దూరం నుండే పరిశీలించి పారదోలినట్టయితే మాయాజితులుగా అవుతారు. స్లోగన్: శ్రేష్ఠ భాగ్యపు రేఖలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే పాత సంస్కారాల రేఖలు మర్జ్ అయిపోతాయి. ఓం శాంతి.